క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. పిత, పుత్ర, పవిత్రాత్మగా మనకు దర్శనమిచ్చినటువంటి ఒకే దేవుడై ఉండి, ఒకే సర్వేశ్వరుడై ఉండి, పితగాను, పుత్రునిగాను, పవిత్రాత్మగాను ముగ్గురు వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నటువంటి ఆ ఏకైక దైవమైన త్రిత్వైక దైవాన్ని ఈనాడు మనము స్మరించుకుంటూ గొప్ప మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంలో మనము దివ్య గ్రంథ పట్టణాలను మనం చూసినట్లయితే, మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 32వ వచనం నుంచి 34వ వచనం వరకు, 39వ వచనం నుంచి 40వ వచనం వరకు, మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం వరకు మనము ఆలకించాం. నేటి మొదటి పట్టణం ద్వితీయోపదేశ కాండం నుండి తీసుకోబడింది. మోషే దేవునిచే ఎన్నుకోబడిన ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసం నుండి విడిపించి యోర్దాను నది ఆవల వైపున ఉన్న పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ వాగ్దాన భూమికి చేర్చాడు. ఈ వాగ్దాన భూమికి చేర్చే ఈ ప్రయాణంలో మోషే అనేక సందర్భాలలో దేవుని యొక్క సలహాలను, సూచనలను ఇశ్రాయేలు ప్రజలకు అందించాడు. ఈనాటి ఈ మొదటి పట్టణం మోషే ఇశ్రాయేలు ప్రజల్ని వాగ్దాన భూమికి చేర్చేటప్పుడు చేసినటువంటి చిట్ట చివరి ప్రసంగంలోని భాగాన్ని మనము ఈ మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. మోషే ద్వితీయోపదేశ కాండంలో 3 పెద్ద ప్రసంగాలు ఇశ్రాయేలు ప్రజలకు సలహాలు, సూచనలు ఇస్తూ చేశాడు. అయితే ఈ 3 పెద్ద ప్రసంగాలలో చిట్ట చివరి ప్రసంగం నుండి కొద్ది భాగాన్ని మనము మొదటి పట్టణంలో ఆలకించాం. ఈ దేవుని చేతి ఎన్నుకోబడిన ఇశ్రాయేలీయులు అన్ని జాతుల్లోకెల్లా చాలా అదృష్టవంతులు. నిజమైన దైవమైన యావే వారికి ధర్మశాస్త్రాన్ని అందించాడు. అంతేకాదు, వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారిని ఆ ఐగుప్తు బానిసం నుండి విడిపించాడు. కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని అతడు ఆ బానిసం నుండి విడిపించి వాగ్దాన భూమికి నడిపించే ఈ ప్రయత్నంలో అనేక అద్భుత కార్యాలు, సూచక క్రియలు చేసి తాను వారి వెన్నంటే ఉండి నడిచి వారిని తన వాగ్దాన భూమికి చేర్చుకున్నాడు. తన సొంత దేశాన్ని వారి సొంత దేశంగా వారికి అప్పగించాడు. కావున సర్వశక్తిమంతుడు, సర్వానికి అధిపతి అయినటువంటి ఈ యావే ఈనాడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల దగ్గర నుండి విధేయతను అడుగుతూ ఉన్నాడు. ఇది చాలా సహజమైన, సమంజసమైన కోరికయే. వారు ఆయన ఆజ్ఞలను పాటించాలి. వారు ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండడం వల్ల వారు, వారి యొక్క పిల్లలు కూడా ఆయన వారికి ఇచ్చినటువంటి ఆ వాగ్దాన భూమిలో సురక్షితంగా, సుభిక్షంగా జీవించగలుగుతారు. మానవ చరిత్రలో ఇశ్రాయేలీలకు దొరికినటువంటి ఆ దైవం మరొక జాతికి దొరకలేదంటూ మోషే ఈనాడు వెల్లడి చేస్తూ ఉన్నాడు. యూదుల్లో ఒక నమ్మకం ఉండేది. అదేమిటి అనంటే, ఎవరైనా దైవాన్ని చూస్తే ఆయన మహాశక్తిమంతుడు, పవిత్రుడు కాబట్టి ఆ దేవుని తట్టుకొని బ్రతకడం అసాధ్యం, వాళ్ళు చనిపోతారని వాళ్ళు గట్టిగా నమ్మేవాళ్ళు. అయితే ఈనాడు దేవుడు ఎంతగా ఇశ్రాయేలీయులను ఆశీర్వదించాడంటే, స్వయంగా సినాయి పర్వతం వద్ద ఇశ్రాయేలీయులు ఆ దేవుని స్వరాన్ని ఆలకించారు, కానీ వాళ్ళు చనిపోలేదు. అనగా దేవుడు అంతగా వారిని ఆదుకొని బలపరిచి నడిపించాడని మోషే తమకివ్వబడిన భాగ్యాన్ని గురించి ఇశ్రాయేలీలకు వెల్లడి చేశాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం వరకు మరియు 21వ అధ్యాయంలో మనం ఈ అంశాన్ని మనం చూస్తాం. దేవుడు వారిని శక్తివంతమైన ఐగుప్తు నుండి విడిపించాడు. వారి బానిసాన్ని అంతమొందించాడు. అన్యుల్లో ఒక మూఢనమ్మకం ఉండేది. అదేమిటి అని అంటే, ఒక్కో దేశానికి ఒక్కొక్క దైవం ఉంటుందని, ఒక దైవానికి ఇంకొక దైవం మీద, ఒక దేశానికి చెందిన ఒక దైవానికి ఇంకొక దేశానికి చెందిన ఇంకో దైవం మీద ఎలాంటి శక్తి, ప్రభావము ఉండదని, వాళ్ళు ఏ విధంగానూ వాళ్ళ మీద తమ యొక్క శక్తిని ప్రదర్శించలేరని, వారిని ప్రభావితం చేయలేరని, వారిని ఏ విధంగా
ప్రేరేపించలేరని గట్టిగా నమ్మేవాళ్ళు. కానీ ఈ రోజున ఐగుప్తుకు చెందినటువంటి ఆ దైవాన్ని ఓడిస్తూ యావే ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతున్న తన బిడ్డలైన ఇశ్రాయేలీలను విడిపించుకుని రావడం నిజంగా ఇశ్రాయేలీలకు, అన్యులకు చాలా కనువిప్పును కలిగించింది. ఆ దెబ్బతో వాళ్ళందరూ నిజమైన దైవం యావే ఒక్కడేనని, మిగిలిన దేశాలకు చెందిన దైవాలు వాళ్ళు ఉత్తి బొమ్మలేనని, వాళ్లకు ఎలాంటి శక్తి లేదని, యావేకు మాత్రమే సమస్త సృష్టి మీద, అన్ని జాతుల మీద, దేశాల మీద అధికారం ఉందని, అతడే నిజ దైవం అని గట్టిగా నమ్మడానికి ఈ కార్యం దోహదపడింది. కావున ఇశ్రాయేలీలు వారి దైవమైన యావేయే నిజమైన దైవమని, వేరొక దైవము లేరని గ్రహించుకొని గట్టిగా ఈ నమ్మకాన్ని గ్రహించుకొని విశ్వసించారు. దేవుడు సీనాయి పర్వతంపై ఇశ్రాయేలీలకు మోషే ద్వారా నైతిక విలువలతోనూ దైవార్చన నియమాలతోనూ కూడినటువంటి కొన్ని శాసనాలను అందించాడు. మోషే ద్వారా తెలియపరచబడినటువంటి ఈ శాసనాలను మొదటి పట్టణంలో మరలా మనం వివరణను వింటూ ఉన్నాం. వాటిని ఇశ్రాయేలీలు పాటించవలసిన వారై ఉన్నారు. వారి సంతానము, వారు ఆ వాగ్దాన భూమిలో సురక్షితంగా జీవించాలంటే దేవుని చేత ఇవ్వబడినటువంటి ఈ శాసనాలను తూచా తప్పకుండా పాటించాలి. నేటి సువిశేషంలో ఉత్థాన క్రీస్తు ఇచ్చిన దర్శనాలలో మార్కు సువార్తకారుడు, లూకా సువార్తకారుడు, యోహాను సువార్తకారుడు, అదేవిధంగా పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ అంశాలలో ఉన్నటువంటి ఉత్థాన క్రీస్తుని గూర్చినటువంటి దర్శనాలను వేటిని పట్టించుకోకుండా ఉత్థాన క్రీస్తు స్త్రీలకు ఇచ్చిన దర్శనాన్ని గురించి, అపోస్తులకు ఇచ్చిన దర్శనాలను గురించి మాత్రమే ప్రస్తావిస్తూ మత్తయి సువార్తకారుడు తన సువార్తను వ్రాశాడు. ఈ దర్శనం అనగా ఆ ఉత్థాన క్రీస్తు అపోస్తులకు దర్శనం ఇచ్చినటువంటి ఆ దర్శనం గలిలియాలో జరిగింది. ఈ సందర్భంలో ఉత్థాన క్రీస్తు తన శిష్యులను సువార్త భూదిగాంతాలకు ప్రచారం చేయమని కోరడాన్ని, ఆ బాధ్యతను వారికి అప్పగించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. శిష్యులు విశ్వాసులకు బప్తిస్మం ఇవ్వాలి. వారు బప్తిస్మం ఇచ్చేటప్పుడు పిత, పుత్ర, పవిత్రాత్మ నామాన వారికి బప్తిస్మం ఇచ్చి వారిని క్రీస్తుని శిష్యులుగా మార్చాలి. ఆ క్రీస్తుని శిష్యులైనటువంటి విశ్వాసులు ఆ క్రీస్తుని ఆజ్ఞలను పాటించాలి. ఆయన వారితో లోకాంత్యం వరకు ఉంటానని అభయమిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేములో ఉత్థాన క్రీస్తును దర్శించుకున్న ఈ అపోస్తలులు తరువాత గలిలియాకు వెళ్ళారు. వారు గలిలియాకు వెళ్ళిన తరువాత అక్కడ మరలా ఉత్థాన క్రీస్తును వారు దర్శించుకున్నారు. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అన్ని దర్శనాలలో విశ్వసించని వారు ఉండడాన్ని మనం చూస్తున్నాం. వాస్తవం ఏమిటంటే ఉత్థాన క్రీస్తు మహిమోపేతుడయ్యాడు. ఆ మహిమలో ఉన్న వారిని మానవ మాత్రులు చూడడం అసాధ్యం. మానవుని నేత్రాలు మహిమతో నిండిన వారిని చూడలేవు. కావున యోహాను శుభవార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చూసినప్పుడు ఉత్థాన క్రీస్తు శిష్యులకు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధమైన శరీరాన్ని కలిగి ఉన్నాడో ఆ విధమైన శరీరంతోనే దర్శనమిచ్చాడు. శరీరంపై పంచగాయాలు కలిగి ఉండడం, డొక్కపై ఆయన గాయం కలిగి ఉండడం చూచిన శిష్యులు ఆయనే మరణాన్ని జయించిన ఉత్థాన క్రీస్తు అని గ్రహించారు. కానీ ఆ శరీరం కూడా వేరొక రూపంలో ఉంది అన్న సత్యాన్ని మనం మరువరాదు. అందుకే వారు వెంటనే ఆ ఉత్థాన క్రీస్తును చూచి గుర్తించలేకపోయారన్న విషయాన్ని మనం గ్రహించాలి. వారిలో ఎవ్వరూ ఉత్థానాన్ని ఊహల్లో కూడా ఊహించుకోలేదు. అందుకే వారు ఆ ఉత్థాన క్రీస్తుని వెంటనే గ్రహించలేకపోయారు. వారి జ్ఞానానికి ఈ ఉత్థానం అంతు చిక్కలేదు. కానీ అందరూ ఆ ఉత్థానాన్ని తనివి తీరా అనుభవించారన్నది మాత్రం వాస్తవము. తరువాత ఈ శిష్యులు ఉత్థానాన్ని గూర్చి వేరొక భక్తులకు వివరించినప్పుడు వారు ఉత్థానాన్ని అనుభవించినదైతే వాస్తవము, కానీ దాన్ని ఏ విధంగా వర్ణించి చెప్పాలన్నది మాత్రం శిష్యులకు చాలా తలపోటుగానే మారింది. పరలోక తండ్రి తన దివ్య కుమారుడైన యేసుక్రీస్తుని మనుష్యావతారము ద్వారా భూలోకములో, పరలోకములో, పాతాళ లోకములో
అన్ని లోకాలపై అతనికి సర్వాధికారాన్ని ఇచ్చాడు. కావున క్రీస్తు సర్వాధికారముతో తన శిష్యులను తన రక్షణ సువార్తను ప్రకటించమని, బూదిగాంతాలకు వెళ్ళి ఈ సందేశాన్ని ప్రకటించమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. వారు వెళ్ళి జ్ఞానస్నానం అనే ఈ దివ్య సంస్కారంతో క్రొత్త ఎన్నిక చేయబడినటువంటి దేవుని జాతిని, దేవుని బిడ్డలను తయారు చేయాలి. వారిని దేవుని చేత స్థాపించబడినటువంటి దైవరాజ్యానికి వారసులుగా మార్చాలి. వాళ్ళను ఆ దైవరాజ్యంలోనికి ఆహ్వానించాలి. ఇది అపోస్తుల యొక్క బాధ్యత. అపోస్తుల సందేశాన్ని విశ్వసించి జ్ఞానస్నానం పొందిన వారు త్రిత్వైక దైవాన్ని ఆరాధించే వాళ్ళు అవుతారు. ఆ త్రిత్వైక దైవం యొక్క ఆవరింపునకు గురి అయి ఆ త్రిత్వైక దైవం యొక్క సంరక్షణలో తమ జీవితాలను ధన్యం చేసుకోగలిగిన వాళ్ళు అవుతారు. ఎవరెవరైతే అపోస్తుల సువార్తను విశ్వసించి క్రీస్తుని యందు విశ్వాసముతో జ్ఞానస్నానం పొందారో వాళ్ళందరూ త్రిత్వైక దైవానికి సేవ చేసుకునే గొప్ప అదృష్టానికి, గౌరవానికి, అర్హతకు నడపబడిన వాళ్ళు అవుతారు. ఈ ఎన్నిక చేయబడిన జ్ఞానస్నానం పొందిన వారు క్రీస్తుని యొక్క జీవితంలో అతడు చెప్పిన సందేశాన్ని అన్నింటినీ పాటించవలసిన వారై ఉన్నారు. చివరిగా వారిని ప్రోత్సహించి బలపరుస్తూ లోకాంత్యం వరకు ఆ ఉత్థాన క్రీస్తువే, ఏ క్రీస్తుని సందేశాన్ని అయితే వాళ్ళు పాటిస్తున్నారో ఆ క్రీస్తువే వారికి తోడై ఉండి వారిని సర్వదా కాచి కాపాడి నడిపిస్తానని అభయమివ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఆరాధించేది ఏకైక దైవాన్ని, ఒకే ఒక దైవాన్ని మనం ఆరాధిస్తూ ఉన్నాము. కానీ ఆ దైవం మనకు ముగ్గురు వ్యక్తులుగా తనను తాను వ్యక్తపరుచుకున్నది. ఆ దైవాన్ని మనం, ఆ త్రిత్వైక దైవాన్ని మనం ఆరాధిస్తున్నాం. మన అనుదిన జీవితంలో దేవునితో స్నేహంలో, బంధంలో బలపడడానికి ఈ ముగ్గురు వ్యక్తులు చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ ముగ్గురు వ్యక్తులను గూర్చినటువంటి సత్యము గొప్ప పరమరహస్యము. మనం మన చిన్న మెదడుతో గ్రహించలేనటువంటి గొప్ప పరమరహస్యం ఇది. కావున ఈ గొప్ప పరమరహస్యాన్ని స్వీకరించడానికి మనకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. మనకు ఈ పరమరహస్యాన్ని వెల్లడి చేసింది సాక్షాత్తు స్వయంగా యేసుక్రీస్తువే. కావున ఈ పరమరహస్యం విషయంలో మనకు ఎలాంటి సందేహాలు, అనుమానాలు లేవు. కానీ పరలోకంలో పరిపూర్ణమైన అవగాహనను మనం పొందుతామన్నది మాత్రం సత్యము. పరలోకపు తండ్రి, ఈ సృష్టిని చేసినవాడు, గొప్ప సృష్టికర్త, గొప్ప జ్ఞానం కలిగిన మానవాళిని చేశాడు. వారికి ఈ సృష్టిపై ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఆ మానవుడు పాపంతో తనకు దూరమైనప్పుడు అతన్ని లేవనెత్తడానికి గొప్ప రక్షణ ప్రణాళికను, చిత్తాన్ని ఏర్పరిచాడు. ఆ మానవుని తన దత్తపుత్రునిగా చేసుకునేంత వరకు ఆ పరలోకపు తండ్రి విశ్రాంతి తీసుకోలేదు. ఇక రెండవ వ్యక్తి దైవపుత్రుడైన యేసుక్రీస్తు, త్రిత్వంలో రెండవ వ్యక్తి. మనము మన నిండు హృదయాలతో యేసుక్రీస్తునకు, ఈ రెండవ వ్యక్తికి నిత్యము కృతజ్ఞతలు తెలియచేయాలి. ఆయనే పరలోక తండ్రి రక్షణ ప్రణాళికను మన ముందుకు తీసుకొని వచ్చాడు. మన మీద ప్రేమతో స్వర్గమండలాన్ని వీడి ఈ లోకానికి వచ్చాడు. మనలను పాప మరణాల నుండి విడుదల చేయడానికి ఆ పరలోక తండ్రి రక్షణ ప్రణాళికను నెరవేర్చి మనల్ని ఆ తండ్రి దత్తపుత్రులుగా మార్చడం కోసం శిలువ మీద శ్రమలు అనుభవించి మరణించి మూడవ నాడు పునరుత్థానుడై మనకి నిత్య జీవన భాగ్యాన్ని ప్రసాదించాడు. ఆయన మన మానవ రూపంలో వచ్చి మానవ రూపానికి దైవత్వాన్ని ఆపాదించాడు. నశించిపోయే స్వభావం కలిగిన మానవ రూపానికి అమరత్వంతో కూడిన దైవత్వాన్ని ఆపాదించి మనల్ని దేవుని దత్తపుత్రులుగా మార్చాడు. ఇక మూడవ వ్యక్తి పవిత్ర ఆత్మ. ఈ మూడవ వ్యక్తికి నిత్యము మనం కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉండాలి. పరలోక తండ్రి, ఆ తండ్రి తనయుడైన యేసుక్రీస్తుల మధ్య ఉన్న ప్రేమ ఫలమే పవిత్రాత్మ. ఆయన దైవ సంఘంతో సంఘంలో నివాసముంటూ నిత్యము మనల్ని ఆదుకోవడానికి దిగి వచ్చాడు. విశ్వ శ్రీ సభలో అతడు నిత్యము నివాసం ఉంటున్నాడు.
అందరి సభ్యులతో నివాసముంటూ నిత్యము మన హృదయాలను ప్రేరేపిస్తూ నిజదైవం వైపు, ఆ నిజదైవం యొక్క ప్రేమతో మనల్ని నింపుతూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మన తొట్టుపాటు పడే ఈ జీవితాన్ని బలపరచడానికి, స్థిరంగా దైవ ప్రేమలో నడిపించడానికి, తద్వారా శాశ్వతమైన ఆనందాన్ని మనకు ప్రసాదించడానికి, ఆ శాశ్వతమైన లోకం చేరుకునేలా మనల్ని ప్రేరేపించడానికి ఆయన నిత్యము మన శరీరాలనే ఆలయాలుగా మలుచుకొని మనతో నివాసం ఉంటూ ఉన్నాడు. మన ఈ ప్రేమమూర్తి అయిన త్రిత్వైక దైవానికి ఎంత మాత్రము అర్హులము కాము. మహాప్రేమ కలిగిన, కారుణ్యం కలిగిన ఆ ప్రేమమూర్తి యొక్క దత్తపుత్రులుగా చెప్పుకోవడానికి నిజానికి మనకు అర్హత లేదు. కానీ ఆయన కారుణ్యము, ప్రేమ మనల్ని అంత గొప్ప స్థితికి చేరుస్తూ ఉంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన కారుణ్యానికి రుణపడి ఉండాలి. ఈ అర్హత లేదు అనేటటువంటి ఈ అంశము మనల్ని నిరాశపరచకూడదు. ఆయన ప్రేమను, కారుణ్యాన్ని మనము గట్టిగా విశ్వసించాలి. ఈ దైవాన్ని చేరుకోవడానికి నిత్యము మనకు చేతనైనంత ప్రయత్నం చేస్తూనే ఉండాలి. క్రీస్తు అందుకే తన అనుచరులైన వారు ఈ త్రిత్వైక దైవాన్ని సంతోషపెట్టడం కోసం తన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాలి. తన ఆజ్ఞలను పాటించువారు త్రిత్వైక దైవాన్ని సంతోషపెట్టగలుగుతారన్న సత్యాన్ని మనకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఈ లోక మాయలో పడిపోయి ఈ కారుణ్యమూర్తి, కృపామయుడైన ఈ త్రిత్వైక దైవాన్ని మనం అనేక సార్లు అశ్రద్ధ చేస్తూ ఉన్నా, క్రీస్తుని యొక్క ఆజ్ఞలను మనం అశ్రద్ధ చేస్తూ ఉన్నా, తండ్రి, పుత్రుడు, పవిత్రాత్మకు మన బలహీనతలు బాగుగా తెలుసును. కానీ వారు మనలను నిత్యం ఈ పరలోక ఆనందానికి ఆహ్వానిస్తూనే ఉంటారు. మనమే ఇక హృదయ పరివర్తనము చెంది ఆ ప్రేమకు, ఆ కారుణ్యానికి తగ్గ బిడ్డలుగా, ఆ త్రిత్వైక దైవానికి చెందిన దత్తపుత్రులుగా జీవిస్తూ ఆ శాశ్వతమైన ఆనందాన్ని చేరుకోవడానికి చేతనైనంత కృషిని నిత్యము చేస్తూనే ఉండాలి. ఆ త్రిత్వైక దైవం మనకు కావలసిన రక్షణానుగ్రహాలను మనకు నిండుగా ప్రసాదించి మనల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడునుగాక. ఆమేన్.